నాకు ముందు నుంచి హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. నా బై బర్త్ ఇక్కడ. అందుకని ఎప్పుడు పిల్లల్ని తీసుకుని సమ్మర్ వేర్‌కి ఎప్పుడు మా మదర్ వాళ్ళ ఇంటికి ఇక్కడికి వస్తూ ఉంటాం. నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. బావుంటది. లొకేషన్స్ గానీ, చూడడానికి గానీ ఏదైనా బావుంటది. అందుకని వాట్స్ యువర్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్? నాది చార్మినార్. చార్మినార్, అమీర్పేట్ షాపింగ్ అంటే కూడా చాలా ఇష్టం. ఎందుకు మ్యామ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకు చార్మినార్ అంటే ఇష్టం? అంటే అన్నీ దొరుకుతాయి లేడీస్‌కి అన్నీ అక్కడే కదండీ దొరికేది. అందుకని కొంచెం చార్మినార్ అంటే ఇష్టం. మళ్ళీ జూ పార్క్ అని అవన్నీ చాలా ఉంటాయి కదా. షాపింగ్ అమీర్పేట్ అన్న బాగుంటుంది. పిల్లలు కూడా కొంచెం ఎక్కువ ఎక్సైట్ అవుతారా హైదరాబాద్ అంటే? బాగా ఎక్సైట్ అవుతారు కదా చూడడానికని తీసుకురావడం. మ్యామ్ ఏం డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు ఏపీ కన్నా హైదరాబాద్కి మీరు మెయిన్గా? ఏపీ కన్నా హైదరాబాద్ కన్నా రెండింటి మధ్య నేను ఏం చెప్పలేను. కాకపోతే హైదరాబాద్ అంటే ముందు నుంచి డెవలప్మెంట్గా ఉంటుంది కాబట్టి హైదరాబాద్ నాకు నచ్చిన ప్లేస్. నా బర్త్ ఇక్కడే కాబట్టి నాకు నచ్చిన ప్లేస్. ఇదంతా ట్రావెలింగ్, ఇదంతా మెట్రో, ఇవన్నీ బాగా నచ్చుతున్నాయా? చాలా బాగా నచ్చుతాయండి. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా అమ్మ మెట్రో వెళ్తుంది అని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా చెప్పండి హైదరాబాద్ గురించి. ఇంకేముంది సార్, హైదరాబాద్ మంచి ప్లేస్ అంతే, అంతకు మించి ఏం చెప్పలేము. ప్రతి ఇయర్ వస్తారా ఇక్కడికి? ప్రతి ఇయర్ కంపల్సరీగా రావాలి, వస్తాం. మ్యామ్ ఇంకా ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తారు హైదరాబాద్ పీపుల్ హైదరాబాద్? సార్ మామూలుగా ఇబ్బంది అంటే జస్ట్ ట్రాఫిక్ కోసమే, అంత ఇబ్బంది అంతే, అంతకు మించి ఏం లేదు. జస్ట్ ట్రాఫిక్ కోసమే కదా. అంటే విలేజ్ ఉంది, ఉండడం మాత్రం ఇక్కడ పుట్టి పెరిగింది, చదువుకోవడం, ఎడ్యుకేషన్ మొత్తం ఇక్కడ. మ్యామ్ హైదరాబాద్ ఇంత డెవలప్ అవుతుంది కదా, ఇంత డెవలప్ అయితే కాస్ట్ కూడా ఆటోమేటిక్గా అన్ని పెరిగిపోతున్నాయి. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఆయన కళలు నెరవేర్చుకోవడం, లైక్ ఇల్లు కొనుక్కోవడం లాంటిది, ఒక స్థలం కొనుక్కోవడం లాంటిది డెవలప్ అయ్యే కొద్దీ కష్టం అయిపోతుంది కదా. మిడిల్ క్లాస్ వాళ్ళకి హైదరాబాద్ డెవలప్ అవడం శాపమా లాభం అంటారా? శాపం. డెవలప్ అయితే కొంచెం సంతోషంగా ఉంది, కానీ మనం కొనాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేకపోతారు కదా అని కొంచెం బాధ. మనం కొనలేం కదా అన్న బాధ ఒకటి. డెవలప్ అయితే కొంచెం బాగుంటది కదా, పిల్లలు పెరిగిన కొద్ది వాళ్ళకి అన్ని తెలుస్తాయి, చూడగలుగుతారు. అంటే మనం కొనలేము అన్న కొంచెం ఫీలింగ్ ఉంటది కదా. పైసలు ఉన్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళే కొనగలుగుతారు ఏదైనా. ఇక మిడిల్ క్లాస్ వాళ్ళం ఏం కొనలేము, చూడడం తప్ప వేరే ఏం చెయ్యలేము. మ్యామ్ వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్ ఇన్ హైదరాబాద్? పావ్ బాజీ ఇంకా హలీం పావ్ బాజీ అంతే. బిర్యానీ ప్యారడైస్ బిర్యానీ అని చాలా ఇష్టం. పానీపూరి, పన్నీర్, నాన్ రోడ్. మీకు ఏ ప్లేస్ ఇష్టం హైదరాబాద్లో? బిర్లా టెంపుల్. ఎందుకనండి పర్టికులర్గా బిర్లా టెంపుల్? అది బాగా అనిపిస్తుంది కాబట్టి అక్కడికి వెళ్తే కొంచెం స్పెండ్ చేయగలుగుతాము, ఉండాలనిపిస్తుంది. కొత్తగా కట్టారు కదా సెక్రటేరియట్, కానీ ఇంకా కొత్తగా వచ్చినాయి కదా, ఇవన్నీ నచ్చుతాయా? సూపర్ గా నచ్చుతాయండి, చాలా బాగున్నాయి. హైదరాబాద్ లో ఏమైనా కానీ మీరు ఎక్సైట్ అయిపోతున్నారు. హైదరాబాద్ అంటే ఇష్టం తెలిసిపోతుంది మీకు. నాకు చాలా ఇష్టం అండి. చెప్తున్నాను కదా, బై బర్త్ ఇక్కడ. నేను అక్కడికి వెళ్ళి ఉంటున్నానంటే ఇప్పుడు కూడా ఫీల్ అవుతాను, నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి అక్కడ ఉంటున్నానని. కానీ హైదరాబాద్ అంటే ఇష్టం, అన్ని ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. మీ ఎక్సైట్మెంట్ కి మీరు షిఫ్ట్ అయిపోయేటట్టున్నారు హస్బెండ్ తో సహా ఇక్కడికి. ప్లాన్ ఏమైనా ఉందా? ఓకే. మరి ఏపీలో జాబ్ మీరు? లేదు సార్, మామూలుగా మీ సేవలో వర్క్ చేస్తాను. నాకు ముందు నుంచి హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. నా బై బర్త్ ఇక్కడ. అందుకని ఎప్పుడు పిల్లల్ని తీసుకుని సమ్మర్ వేర్‌కి ఎప్పుడు మా మదర్ వాళ్ళ ఇంటికి ఇక్కడికి వస్తూ ఉంటాం. నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. బాగుంటది. లొకేషన్స్ కానీ, చూడడానికి కానీ ఏదైనా బాగుంటది. అందుకని వాట్స్ యువర్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్? నాది చార్మినార్. అమీర్పేట్ షాపింగ్ అంటే కూడా చాలా ఇష్టం. ఎందుకు మ్యామ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకు చార్మినార్ అంటే ఇష్టం? అంటే అన్నీ దొరుకుతాయి లేడీస్‌కి అన్నీ అక్కడే కదండి దొరికేది. అందుకని కొంచెం చార్మినార్ అంటే ఇష్టం. మళ్ళీ జూ పార్క్ అని అవన్నీ చాలా ఉంటాయి కదా. షాపింగ్ అమీర్పేట్ అన్న బాగుంటుంది. పిల్లలు కూడా కొంచెం ఎక్కువ ఎక్సైట్ అవుతారా హైదరాబాద్ అంటే? బాగా ఎక్సైట్ అవుతారు కదా చూడడానికని తీసుకురావడం. ఏం డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు ఏపీ కన్నా హైదరాబాద్కి మీరు మెయిన్గా? ఏపీ కన్నా హైదరాబాద్ కన్నా రెండింటి మధ్య నేను ఏం చెప్పలేను. కాకపోతే హైదరాబాద్ అంటే ముందు నుంచి డెవలప్మెంట్గా ఉంటుంది కాబట్టి హైదరాబాద్ నాకు నచ్చిన ప్లేస్. నా బర్త్ ఇక్కడే కాబట్టి నాకు నచ్చిన ప్లేస్. ఇదంతా ట్రావెలింగ్, ఇదంతా మెట్రో, ఇవన్నీ బాగా నచ్చుతున్నాయా? చాలా బాగా నచ్చుతాయండి. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా అమ్మ మెట్రో వెళ్తుంది అని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా చెప్పండి హైదరాబాద్ గురించి. ఇంకేముంది సార్, హైదరాబాద్ మంచి ప్లేస్ అంతే, అంతకు మించి ఏం చెప్పలేము. ప్రతి ఇయర్ వస్తారా ఇక్కడికి? ప్రతి ఇయర్ కంపల్సరీగా రావాలి, వస్తాం.
మ్యామ్ ఇంకా ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తారు హైదరాబాద్ లో? సార్ మామూలుగా ఇబ్బంది అంటే జస్ట్ ట్రాఫిక్ కోసమే, అంత ఇబ్బంది అంతే, అంత పిచ్చి ఏం లేదు, జస్ట్ ట్రాఫిక్ కోసమే కదా. అంటే విలేజ్ ఉంది, ఉండడం మాత్రం ఇక్కడ పుట్టి పెరిగింది, చదువుకోవడం, ఎడ్యుకేషన్ మొత్తం ఇక్కడ. మ్యామ్ హైదరాబాద్ ఇంత డెవలప్ అవుతుంది కదా, ఇంత డెవలప్ అయితే కాస్ట్ కూడా ఆటోమేటిక్ గా అన్ని పెరిగిపోతున్నాయి. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఆయన కళలు నెరవేర్చుకోవడం లైక్ ఇల్లు కొనుక్కోవడం లాంటిది, ఒక స్థలం కొనుక్కోవడం లాంటిది డెవలప్ అయ్యే కొద్దీ కష్టం అయిపోతుంది కదా. మిడిల్ క్లాస్ వాళ్ళకి హైదరాబాద్ డెవలప్ అవడం శాపమా లాభం అంటారా? శాపం. డెవలప్ అయితే కొంచెం సంతోషంగా ఉంది, కానీ మనం కొనాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేకపోతారు కదా అని కొంచెం బాధ. మనం కొనలేం కదా అన్న బాధ ఒకటి. డెవలప్ అయితే కొంచెం బాగుంటది కదా, పిల్లలు పెరిగిన కొద్ది వాళ్ళకి అన్ని తెలుస్తాయి, చూడగలుగుతారు. అంటే మనం కొనలేము అన్న కొంచెం ఫీలింగ్ ఉంటది కదా. పైసలు ఉన్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళే కొనగలుగుతారు ఏదైనా. ఇక మిడిల్ క్లాస్ వాళ్ళం ఏం కొనలేము, చూడడం తప్ప వేరే ఏం చెయ్యలేము. మ్యామ్ వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్ ఇన్ హైదరాబాద్? పావ్ బాజీ ఇంకా హలీం పావ్ బాజీ అంతే. బిర్యానీ ప్యారడైస్ బిర్యానీ అని చాలా ఇష్టం. పానీపూరి, పన్నీర్, నాన్ రోడ్. మీకు ఏ ప్లేస్ ఇష్టం హైదరాబాద్ లో? బిర్లా టెంపుల్. ఎందుకనండి పర్టికులర్ బిర్లా టెంపుల్? అది బాగా అనిపిస్తుంది కాబట్టి అక్కడికి వెళ్తే కొంచెం స్పెండ్ చేయగలుగుతాము, ఉండాలనిపిస్తుంది. కొత్తగా కట్టారు కదా సెక్రటేరియట్ కానీ, ఇంకా కొత్తగా వచ్చినాయి కదా, ఇవన్నీ నచ్చుతాయా? సూపర్ గా నచ్చుతాయండి, చాలా బాగున్నాయి. హైదరాబాద్ లో ఏమైనా కానీ మీరు ఎక్సైట్ అయిపోతున్నారు. హైదరాబాద్ అంటే ఇష్టం తెలిసిపోతుంది మీకు. నాకు చాలా ఇష్టం అండి. చెప్తున్నాను కదా, బై బర్త్ ఇక్కడ, నేను అక్కడికి వెళ్ళి ఉంటున్నానంటే ఇప్పుడు కూడా ఫీల్ అవుతాను, నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి అక్కడ ఉంటున్నానని. కానీ హైదరాబాద్ అంటే ఇష్టం, అన్ని ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. మీ ఎక్సైట్మెంట్ కి మీరు షిఫ్ట్ అయిపోయేటట్టున్నారు హస్బెండ్ తో సహా ఇక్కడికి. ప్లాన్ ఏమైనా ఉందా? ఓకే. మరి ఏపీలో జాబ్ మీరు? లేదు సార్, మామూలుగా మీ సేవలో వర్క్ చేస్తాను.